హోమ్ మేడ్ చికెన్ షవర్మా విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా ఇంట్లోనే చికెన్ షవర్మా కొంచెం హెల్దీ వేలో చేసుకుందామా? ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ తెచ్చుకుని పసుపు ఉప్పు వేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి 3 వేసి ఒక గ్రీన్ చట్నీలా తయారు చేసుకుని చికెన్లో వేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఒక 2-3 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, తగినంత పసుపు ఉప్పు కూడా వేసేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే గరం మసాలా కూడా వేసేసుకోవాలి. ఆరెల్స్ చికెన్ మసాలా అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా నెక్స్ట్ అయితే నిమ్మరసం కూడా పిండేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి. అండ్ దీంట్లో మనం కర్డ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు నెక్స్ట్ అయితే ఫ్రై ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి. దాంట్లో ఉన్న గ్రేవీ పార్ట్తో సహా మొత్తం అంతా వేసేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటె పెట్టి బాగా కలుపుకుంటూ ఉంటే చికెన్లో ఉన్న వాటర్ పార్ట్ అంతా ఆవిరైపోయి చికెన్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంక ఇప్పుడు చికెన్ కొంచెం ఫ్రై అయింది కదా, చికెన్ పీస్ కొంచెం మెత్తగా ఉండగానే ఇలా గరిటతో స్మాష్ చేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా. మనం బయట కొనుక్కుని తినే షవర్మాకి ఇలా ఇంట్లో చేసుకుని తినే షవర్మాకి మేకింగ్ ప్రాసెస్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడే అసలైన పార్ట్. ఇదైతే ఒక 2-3 వీడియోస్ లో చూసే ఉంటుంటారు నా ఛానల్లో. స్టవ్ మీద ఇలా చిన్న చార్కోల్ పీస్ ని కాల్ చేసుకుని అదొక స్టీల్ గిన్నెలో పెట్టేసుకొని ఈ గిన్నెని తీసుకువెళ్ళి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ మధ్యలో పెట్టేసి దాని మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేస్తే దీనిలోంచి స్మోక్ వస్తుంది కదా. ఇప్పుడు మూత పెట్టేస్తే ఈ స్మోక్ ఫ్లేవర్ అంతా చికెన్ పట్టేసి సేమ్ మనకి బయట కొనుక్కునే షవర్మాలో ఉండే చికెన్ టేస్ట్ వస్తుంది. దీనికి మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ ఉంటే చాలు. మొత్తం స్మోక్ అంతా పోయాక మనం మూత తీసేసి ఈ చికెన్ ని పక్కన పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే దీనికి రోటీస్ కావాలి కదా. ఇది కూడా హెల్దీ వేలో వీట్ ఫ్లోర్ తో చేశాను. పిండి మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు ఇది పిండిలో ఒత్తేసుకుని మనం నార్మల్ గా చేసుకునే చపాతీస్ లా కాకుండా చాలా పల్చగా చేసుకోవాలి. మనం చపాతీని ఎంత పలుచగా చేయగలిగితే అంత పలుచగా చేసుకుంటే బెటర్. మనం బయట తినే షవర్మాకి అయితే మైదా యూస్ చేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం హెల్దీగా చేసుకుంటున్నాం. ఇంక ఇప్పుడు ప్యాన్ కి కొంచెం ఆయిల్ రాసేసి ఈ రోటీస్ ని 2 వైపులా బాగా కాల్చేసుకోండి. ఇలా మనకి కావాల్సిన రోటీస్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే షవర్మా అప్పటికప్పుడు రోల్ చేసుకుని తినేయచ్చు. అండ్ హోమ్ మేడ్ షవర్మాలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నేను మేయోనీస్ ప్లేస్ లో కర్డ్ యూస్ చేస్తున్నాను. కర్డ్ వేస్తే బాగుంటుందా అన్న డౌట్ అయితే మాత్రం అస్సలు అవసరం లేదు మీకు. అండ్ కావాలి అనుకున్న వాళ్ళు కర్డ్ ప్లేస్ లో మేయోనీస్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఇంట్లో ఇలాంటి ర్యాప్ పేపర్ ఉంటే దీంట్లో రోల్ చేసి ఇచ్చేస్తే పిల్లలకి బయట కొనుక్కుని తినే షవర్మా ఫీల్ వస్తుంది. అండ్ ఒక్కసారి ఇంట్లో పిల్లలకి చెప్పకుండా మీరు ఇలా చేసి పెట్టేసి ఉంచండి, వాళ్ళు అస్సలు నమ్మరు ఇది హోమ్ మేడ్ షవర్మా అంటే. ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే మన రోటీస్ మీద కర్డ్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న చికెన్ని ఎంత కావాలంటే అంత వేసుకొని నేనైతే రా ఆనియన్స్ ఒకటే వేసాను. మీరు కావాలి అనుకుంటే క్యాబేజ్, కొత్తిమీర ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ పెరుగు వేసేసుకోవాలి. ఆనియన్స్ పైన, చికెన్ పైన పెరుగును కూడా డైరెక్ట్గా కాకుండా వాటర్ వేయకుండా మజ్జిగ చిలికినట్టు చిలికేసుకోవాలి. అప్పుడు మనకి కన్సిస్టెన్సీ వస్తుంది. అంతే. ఇంక ఇప్పుడు మన షవర్మాని రోల్ చేసుకోవడమే. ఇక్కడే కొంచెం కేర్ఫుల్గా రోల్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఫోల్డ్ లోపలికి వేసుకుని అప్పుడు మన సైడ్స్ని కవర్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇది మధ్యలోకి రోల్ చేసుకున్నాక దీనిపైన మనం ర్యాపర్ని చుట్టేసుకోవడమే. అది కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా రోల్ని ఏ ప్రాసెస్లో అయితే చుట్టామో అలాగే చుట్టాలి. ఇంక ఇప్పుడు పైన ర్యాప్ పేపర్ని కూడా మనం క్లోజ్ చేసుకుంటే సేమ్ మన యాజ్ ఇట్ ఈస్ బయట కొనుక్కునే షవర్మా రెడీ. ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వస్తే చేసి పెట్టండి, వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకుంటారు మిమ్మల్ని. అసలు ఇలా ఎలా చేశారు అని. అంత టేస్టీగా ఉంటుంది. ఏదో చెప్తుందిలే అని మాత్రం అనుకోకుండా ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఇదైతే నా ఓన్ రెసిపీయే, ఎక్కడా చూడలేదు. మీరు ఎక్కడైనా చూసుంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ కావాలి అనుకున్న వాళ్ళు దీనిపైన ఇంకా ఫుల్గా పెరుగు వేసుకోవచ్చు. కాకపోతే పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగు ఉంటుంది కదా, అది మాత్రమే యూజ్ చేయండి. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇది చూస్తుంటే మనం బయట కొనుక్కునే షవర్మాకి ఏ మాత్రం తీసుకోదు కదా. అండ్ ట్రస్ట్ మీ, నిజంగా టేస్ట్ కూడా అంత బాగుంది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటి అంటే ఇది మనం చాలా హెల్దీ వేలో చేసుకున్నాం కదా. ప్రాసెస్ అంతా చూసారు కదా, మనం ఎక్కడ కూడా అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయలేదు. సో ఎవరైనా కూడా హ్యాపీగా ఇంట్లో చేసుకుని పిల్లలకి పెట్టేసుకుని పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినొచ్చు. ఎందుకంటే దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. ఈ షవర్మా తింటే మనం వెయిట్ పెరిగిపోతామన్న భయమే అవసరం లేదు. సో చేసుకుని మీరు కూడా తినేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.